ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ చూడగానే నా చేతిలో ఉన్న కుంకుమను తాకు బిడ్డ, మంగళకరమైన శుభవార్త నీకోసమే అందిస్తున్నాను. అదేంటో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు విని ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఈరోజు నీకు అదృష్టాన్ని అందిస్తున్నానమ్మా. ఎప్పుడు కూడా నీ బాధల్లో అన్నీ కూడా తగ్గాలంటే నీకు ఒక తియ్యటి వార్తని అందజేయడానికి వచ్చాను. నాకు అంత అదృష్టం ఎక్కడిది బాబా అని బాధపడుతున్నావా? లేదమ్మా, ఎప్పుడు కూడా మంగళకరమైన ఆలోచనలతో ఉండు. అంటే మంచి ఆలోచనలతో ఉండు బిడ్డ. మంగళకరమైన శుభవార్తలనేవి నీ ముందుకు వస్తాయి తల్లి. నీ ఆలోచనతోనే నీ జీవితంతో ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు కూడా మంచిగా, అనుకూలంగా అనుకో. మంచి జరుగుతుందమ్మా. నీకు అనుకూలమైనటువంటి సమయం కూడా నీ ముందుకు వస్తుంది. నీ మనసును ఎప్పుడైతే సంతోషంగా, ధైర్యంగా ఉంచుకుంటావో నీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు ఏదైతే సంతోషంతో ఆలోచించి ఇది నాకు జరిగే తీరుతుంది, నాకు జరుగుతుందని నమ్మకంతో ఉంటావో అది తప్పకుండా జరిగే తీరుతుంది బిడ్డ. నా బిడ్డల యొక్క సమస్యలు, దిగులు అంతా కూడా నాకు తెలుసు కదా. వాటన్నిటిని కూడా పటాపంచలు చేసే బాధ్యత కూడా నాది. నేను మంచిగా ఉన్నా నన్ను మాత్రం అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబా. ఈ జనమంతా నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారనేది అనుకుంటున్నావు కదా బిడ్డ. ఈ జనం ఇంతేనమ్మా. మంచిగా ఉన్న వాళ్ళని, నిజాయితీగా ఉన్న వాళ్ళని, గొప్పగా బ్రతకాలని చూసే వాళ్ళని అసూయతో మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అది అంతే తల్లి. ఈ మనుషుల లోకం ఇలా ఉంది. నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకున్నావనుకో నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. అసలు ఎదుగుదల అనేది ఉండదమ్మా. వాళ్ళు అలాగే మాట్లాడి నువ్వు చేసే పని నువ్వు మంచిగా చెయ్యు, మంచిగా ఉండు, మంచి స్థాయికి వెళ్ళు. తప్పులు చెప్పడానికి 1000 కారణాలు ఉంటాయి కనమ్మా. కానీ నిన్ను అర్థం చేసుకుని ప్రేమించడానికి మాత్రం మర్చిపోవడమని ఒకే ఒక్క కారణం ఉంటుంది బిడ్డ. అది ప్రేమ, అభిమానం. నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించు. ఇప్పుడిప్పుడే నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నావు తల్లి. అందుకే ఎవరి మాటలు కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నిన్ను కొందరు ఇష్టపడుతూ ఉంటారు, మరికొందరు ఇష్టపడరు. అలాంటి వాటికి నువ్వు దిగులు చెందకు బిడ్డ. నీ జీవితం నీలాగా మాత్రమే ఉండు. నువ్వు ఇతరులకి ఇష్టపడాలని, నీ ఇష్టాలని, నీ అభిమానాలని మార్చుకోలేవు కదా. అందంగా మాట్లాడడం ఒక కళమ్మా. మాట్లాడకుండా ఉండడం కూడా మహాకళ. అదే తెలివైన కళ. నీ మనసును ప్రతిరోజు కూడా నువ్వు గమనిస్తూనే ఉండు. నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు ప్రశాంతత అనేది నువ్వు అనుభూతి చెందుతావు తల్లి. అలా కాకుండా ఎక్కువగా మాట్లాడి మాటల వల్ల ఒక మాట మాట్లాడి అపార్థాలు పెంచుకొని అభిప్రాయ భేదాలతో మనసుని చిందరవందర చేసుకోవడం అస్సలు మంచిది కాదమ్మా. అందుకే ఎవరితో ఏదైనా సరే వాగ్వాదం వద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండు. అనేవాళ్ళు ఎప్పుడు కూడా అంటూనే ఉంటారు కదా. నువ్వు ఏదని తప్పు అని తెలిసినప్పుడు కూడా వాళ్ళు వినకపోతే ఊరుకో తల్లి. వాదించద్దు. నిన్ను అవమానించిన వాళ్ళని తలదించుకుని దిగులు చెందకు. వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా మహాశక్తిగా, బాగా బ్రతికేలా జీవించు. వాళ్ళ ముందే జీవించి నిలవాలి బిడ్డ. అనంతమైనటువంటి నమ్మకం నీ మీద ఉంచి నీ మనసులో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకో. తప్పకుండా నీ దైవం నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలడమ్మా. ఎల్లప్పుడూ కూడా నిన్ను ఎవ్వరూ కూడా కాపలా కాయలేరు కదా. నువ్వు ఒక కాపలాగా ఉండాలి. నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలి. నీ యొక్క ఇష్టాల్ని నువ్వే తీర్చుకునేలా ప్రయత్నించాలి. నువ్వు నమ్ముకున్న నమ్మకం నువ్వు కింద పడకుండా నిన్ను పైకి లేపుతుంది తల్లి.
జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి కిందకి లాగాలి అనుకునే వాళ్ళ గుంపు ఉంటూనే ఉంటుంది. ఆ గుంపును నువ్వు అస్సలు పట్టించుకోవద్దమ్మా. అవును, ఇదంతా కూడా దాటి నీటుగా నిటారుగా లేచి నిలబడు. అదే విజయవంతమైన జీవితం నీ ముందు ఎదురుగా నిలబడుతుంది. ఏం జరుగుతుందని ఆలోచించే బదులు ఒక్కసారి ఢీకొట్టు బిడ్డ. గెలిస్తే విజయం, ఓడిపోతే అనుభవం. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు, నిన్ను నిరాకరించిన వాళ్ళే నువ్వే కావాలని నీ మంచితనం తెలిసి, నీ సామర్థ్యం తెలిసి నీతో ఉండాలి. నీ అవసరం కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా నీతో నిలుపుకోవాలి తల్లి. అదే అసలైన విజయం. జీవితంలో కష్టాలు పడేవాళ్ళు, బాధించబడేవాళ్ళు పాపం చేసినట్లు కాదు బిడ్డ. వారికి ఉన్నటువంటి కొన్ని కర్మఫలం వల్ల వారు అనుభవించాల్సి ఉంటుంది. అది తీరిపోయిన తర్వాత వారు ఎంతైతే బాధపడతారో, ఎన్నైతే కష్టాలు, బాధలు, హేళనలు అన్నీ వింటారో వారికి అంతగా రెట్టింపుగా సంతోషం, ఆనందం అనేది వెల్లివిరుస్తాయమ్మా. వారికి అంత రెట్టింపుగా సంతోషం అనేది ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. వారికి విజయాన్ని, అవకాశాలను కూడా ఏదో ఒక రూపముగా ప్రసాదించి వారు వీరేనా అన్నట్టుగా అంత ఉన్నత స్థానంలో ఉండేటట్టుగా గుర్తింపునిస్తాడు ఆ భగవంతుడు. తెలియదు కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. ఇప్పుడు పేదవారుగా ఉండేవారు రేపు ధనవంతులవ్వచ్చు. ఈరోజు ధనవంతులుగా, కోటీశ్వరులుగా ఉండేవారు రేపు పేదవారు అవ్వచ్చు. కాబట్టి బిడ్డ, ఎవరిని కూడా తక్కువగా చూడకు. ఎవరిని కూడా చులకనగా చేసి మాట్లాడద్దు. ఎవరిని కూడా హేళన చేయొద్దు. ఎవరికి కూడా ఒక మాటని వారి మనసుని బాధ పెట్టవద్దు బిడ్డ. అలా బాధ పెట్టినట్లయితే అవే నీ పాపకర్మలుగా చేరి నిన్ను జీవితంలో మరింతగా బాధ పెడతాయని గుర్తుపెట్టుకో. అయితే తల్లి, నువ్వు ఎప్పుడైతే కుంకుమను తాకావో నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది తల్లి. అంతా మంచి జరుగుతుంది. దేనికి కూడా భయపడవద్దమ్మా. నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావు కదా. నీ నిర్ణయాన్ని నువ్వు అమలుపరుస్తూ ఉండు. తప్పకుండా గెలుస్తావు. ఇప్పుడు ఏదైతే గందరగోళంలో ఉన్నావో ఆ గందరగోళం నుంచి బయటపడు. నీ తెలివైన స్థితి నుంచి ఎవరు కూడా కిందకి నెట్టలేరమ్మా. నువ్వు కోరింది నీకు తప్పకుండా జరుగుతుంది. అందుకు ఈ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి మనసుతోనే 1కి 2 సార్లు ఆలోచించి తీసుకో తల్లి. ఆ నిర్ణయమే గొప్ప నిర్ణయం అవుతుంది. నువ్వు చేస్తున్న పని ఆసక్తిగా చేస్తేనే బిడ్డ, ఎంతో శ్రమ చేస్తేనే, ఇంట్రెస్ట్గా చేస్తేనే అది ఆ పనిలో విజయం అనేది ఇంకా రెట్టింపు ఫలితం అవుతుంది. కాబట్టి అతి త్వరలో నువ్వు సుఖమైన జీవితాన్ని జీవించబోతున్నావు తల్లి. ఇప్పటి వరకు నీకుండేటటువంటి కష్టకాలం అంతా కూడా పోతుంది. ఇక నీకు నిరాశపరచను. సంతోషంగా జీవితాంతం కూడా నీ సాయి నీకు గుర్తుండేలా మంచి స్థాయిని కల్పించి నువ్వు ఇప్పుడు ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో, ఏదైతే జరిగితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావో ఆ ఎదురు చూసే శుభవార్త అనేది తప్పకుండా నీ ముందుకు వస్తుంది తల్లి. నువ్వు ఎప్పుడైతే కుంకుమను తాకావో ఇక నుంచి నీకు మంగళకరమైన శుభవార్తలు వింటూనే ఉంటావు బిడ్డ. నీ సాయి తండ్రి సత్య ప్రమాణం ఇది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.